ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల పార్టీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీకి షర్మిలకు మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై షర్మిల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏజెంట్లా షర్మిల పనిచేస్తోందని వైసీపీ ట్వీట్ చేసింది. వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు షర్మిల. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు చంద్రబాబుకు నేను కొమ్ము కాసినట్టుగా ఉందా అంటూ షర్మిల రీట్వీట్ చేశారు. ట్విట్టర్లో ప్రశ్నించారు, ఎక్స్లో పోస్ట్ చేశారు. మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి అంటూ షర్మిల ట్వీట్లో విరుచుకుపడ్డారు. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే అంటూ షర్మిల మాట్లాడారు. షర్మిలకు వైసీపీకి మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. వైసీపీని విమర్శిస్తున్నందుకు షర్మిలపై వైసీపీ అటాక్కు దిగుతోంది. షర్మిల చంద్రబాబుకు కొమ్ము కాసే విధంగా మాట్లాడుతున్నారు అంటూ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో షర్మిలపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. జగన్ అసెంబ్లీకి రాకపోవడాన్ని షర్మిల తప్పుపట్టారు. అంతేకాదు జగన్ ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయడానికి కూడా షర్మిల తప్పుపట్టారు. షర్మిల పదే పదే వైసీపీ నాయకుల తీరును తప్పుపడుతూ ఉండటంపై వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున షర్మిలను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు ఏజెంట్లా షర్మిల పనిచేస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి షర్మిల తిరిగి కౌంటర్ అటాక్ కూడా చేస్తున్నారు. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే అంటూ షర్మిల అంటున్నారు. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది, అందుకే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నా మీ ముఖం కూడా చంద్రబాబు లాగానే మీకు కనిపిస్తుంది అంటూ షర్మిల ఈ ట్వీట్లో అన్నారు. జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నాం, చట్టసభను గౌరవించకపోవడం తప్పు అని షర్మిల ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అందుకే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నామంటూ షర్మిల ట్వీట్లో రాశారు. సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకుంది, మాకు ద్వేషం లేదు, కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం మాత్రం ఉంది అంటూ షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని విమర్శించకూడదు అని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకుంది అని షర్మిల అన్నారు. అది అధికార పార్టీనా లేక ప్రతిపక్ష పార్టీనా అన్నది ముఖ్యం కాదు అని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలకు హెచ్చరించాను. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని షర్మిల అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు అని షర్మిల అన్నారు. అసలు వైసీపీలో వైఎస్ఆర్ గారిని విజయమ్మను అవమానించిన వారే కదా పెద్దవాళ్ళు అంటూ విమర్శించారు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ని ఎప్పుడో వెళ్ళగొట్టారు కదా అంటూ ట్వీట్లో చెప్పారు. వైఎస్ఆర్ని వెళ్ళగొట్టారు కదా అని ఎందుకు అన్నారో కూడా ట్వీట్లో వివరంగా రాశారు. వై అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి అన్నది కూడా ఆ ట్వీట్లో పేర్కొన్నారు షర్మిల. ఇప్పుడు వైసీపీలో ఉన్నది కేవలం వై అంటే వై సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే అని షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు. కనుక వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాడడం మీకు చేత కాదులే అంటూ షర్మిల అన్నారు. మీకు మీడియా పాయింటే ఎక్కువ. మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నాం, మరి మీరు రైతులను నిలువున మోసం చేసింది నిజం కాదా అని షర్మిల భారీగా ట్వీట్లో పేర్కొన్నారు. 3,000 కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు. 4,000 కోట్లతో ప్రతి ఏడాది పంట నష్టం అన్నారు, పంట నష్ట పరిహారం అన్నారు. ఇక వైఎస్ఆర్ జలయజ్ఞం పథకానికి మీరే తూట్లు పొడిచారు అని షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు మద్యపాన నిషేధం అని దగా చేశారు, మీకంటే మోసగాళ్ళు విశ్వసనీయత కోల్పోయిన వాళ్ళు ఉంటారంటూ షర్మిల ట్వీట్లో ఘాటుగా విమర్శించారు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువణువున పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టు పెట్టారు. మీ అహంకారమే మీ పతనానికి కారణం అంటూ ట్వీట్లో ఘాటుగా విమర్శించారు వైఎస్ షర్మిల. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, షర్మిల భారీగా ట్వీట్ చేశారు, చాలా ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై ఇప్పుడు వైసీపీ నాయకులు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి షర్మిలకు ట్వీట్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్వీట్లో భారీగానే విమర్శించారు, చాలా ఘాటుగానే విమర్శలు చేశారు.
ఏంటి వైసీపీ నాయకుల వెర్షన్ ఏంటి, అలాగే కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? వైసీపీ మాత్రం చాలా స్పష్టంగా షర్మిల తీరును తప్పుపడుతున్నారు. షర్మిల కావాలని ఏపీకి వచ్చి ఇక్కడ జగన్ ని అధికారంలో దించడానికి ప్రయత్నం చేశారు. అధికారాన్ని తింపిన తర్వాత కూడా షర్మిల జగన్ మీద కోపం తీరలేదు. అందుకే ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారని కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అందుకే షర్మిల సోషల్ మీడియా ఎక్స్ లో ఏ పోస్ట్ పెట్టినా దానికి కౌంటర్ గా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున రీట్వీట్లు చేయడం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కొంతమంది షర్మిల తీరును ఎండగడుతూ షర్మిల తీరును మండిపడుతూ వాళ్ళు చంద్రబాబు కొమ్ము కాస్తున్నారంటూ చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో షర్మిల కూడా ఘాటుగానే స్పందించారు. అంటే గతంలో కంటే ఎక్కువగా ఈ రోజు షర్మిల కొంచెం మాటల దాడిని ఎక్కువగా చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిపక్షానికి సంబంధించి ప్రతిపక్షాలు ఉంటే ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడ ఉందో అంటూ నేరుగా జగన్ క్వశ్చన్ చేశారు. తప్పు చేసి ఏ పార్టీని ప్రశ్నించే అధికారం మాకు ఉందంటే ఆమె చెప్పుకొచ్చారు. అది అధికార పార్టీ లేక ప్రతిపక్షం అనేది ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పని తానంటే దాన్ని తప్పుపడుతున్నారంటూ కూడా ఆమె మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆమె గత ప్రెస్ మీట్ లో చెప్పారు, వైఎస్ విగ్రహాలని కూర్చడం అనేది హేయమైన చర్య అని చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ విగ్రహాలను కూల్ చేస్తే అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తానని చెప్పింది తానే మొదటిగా చెప్పారని చెప్పారు. కానీ ఆ మాట చెప్పే ధైర్యం మీకు ఉందా అని కూడా మాట్లాడారు. అసలు ఈ ఇష్యూ అంతా టాపిక్ అంతా వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధికారులప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చినప్పుడు మీరు చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. అంతేకాదు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చి తప్పు చేశారంటూ కూడా ఆమె మాట్లాడారు. అంతేకాదు పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు వైఎస్ఆర్ లేరని పెద్ద ఎత్తున చెప్తున్నారు. వైఎస్ఆర్ఏ కాదు తల్లి విజయమ్మ కూడా లేరు, వీళ్ళిద్దరిని అవమానపరిచిన వాళ్ళే ఇప్పుడు వైసీపీలో ఉన్నారని కూడా చెప్తున్నారు. గతంలో ఎన్నికల ముందు కూడా చెప్పారు, ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా అదే మాట చెప్తున్నారు. వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర్ కాదని, వైఎస్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అంటూ వైఎస్ఆర్ అనే పదానికి గతంలో ఆమె కొత్త అబ్రివేషన్ చెప్పారు. ఇప్పుడు అదే మాటను కొనసాగిస్తూ వైఎస్ఆర్ అంటే మీ ముగ్గురు రెడ్డికి సంబంధించిన పార్టీ అంటే ఆమె ఎద్దేవా చేశారు. అదే విధంగా రుణమాఫీతో పాటు జగన్ 2019 ఇచ్చిన హామీ అంశాన్ని కూడా ఇక్కడ ఆమె తన పోస్ట్ లో మెన్షన్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరిస్తూ తెలంగాణ రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో రుణమాఫీ చేశారు. కానీ ఇక్కడ 2019లో రైతుల కోసం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారంటూ ధరల స్థిరీకరణ నిధితో పాటు దాదాపు 4,000 కోట్లతో పంట నష్టం అనే అంశాన్ని ఆమె ఇక్కడ ఆ హామీని కూడా ఇక్కడ ప్రస్తావించారు. జల యజ్ఞం అనేది కూడా చేస్తామని చెప్పారు, కానీ ఎక్కడ చేయలేదని కూడా చెప్పారు. మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించారు. వీటన్ని అంశాలని చూపిస్తూ తన మీద దాడి చేస్తే మీకు వచ్చే ప్రయోజనం లేదని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. జగన్ నేరుగా చెప్పారు, జగన్ పార్టీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారు, జగన్ అనుచరులు ఇదంతా చేయిస్తున్నారు అనేది షర్మిల చేస్తున్న ప్రధాన వాదన. కాబట్టి ఆమె ఈ స్థాయిలో రియాక్ట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేరుగా జగన్ టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్స్ వేదిక కూడా వరుసగా 3 రోజులుగా ఆమె జగన్ తీరును తప్పుపడుతూ మండిపడుతున్న నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి